చేరువచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, మరొక అంశాన్ని మేము ముందుకు తీసుకురావడానికి ఆశపడుతున్నాను. దానికంటే ముందు మనం ప్రార్థించుకున్నాం. పరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు నాయన. తండ్రి, మరొక మంచి రోజు ఇలా మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మంచి అవకాశం మాకు ఇస్తూ నీ సేవలో వాడబడే అవకాశం నాకు కల్పిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి నాయన, నీ బైబుల్ నందు మేము మనసుంచినట్టయితే ఎన్నో విషయాలు బయటపడుతున్నాయి తండ్రి నాయన. నిజంగా ఏ విషయం కూడా మేము తెలుసుకోకుండా భూమి మీద కనుక మరణించినట్టయితే ఖచ్చితంగా మేము నరకానికి వెళ్ళిపోతామన్న సంగతి మేము బైబిల్ ద్వారా తెలుసుకుంటున్నాం. తండ్రి, ఇలా ప్రతిరోజు ఏదో ఒక మంచి అంశంతో మాకు ఏదో నేర్పిస్తున్నారన్న సంగతి మేము గుర్తెరిగి అంతకు ముందుకు భూమి మీద బ్రతికిన వారందరి చరిత్రలు రాయించావు. వారి ద్వారా మాకు గుణపాఠాలు నేర్పించావు తండ్రి నాయన, నేర్పిస్తున్నావు. మరి వాటి ద్వారా మేము నేర్చుకొని చక్కగా మా జీవితాలను సరిదిద్దుకొని బాగుపడి మరి నీ కొరకు బతకాలన్న మంచి దృఢ సంకల్పంగా ఆలోచన కలిగి ఉండేలాగున్న మంచి మనస్సు మాకు ఇవ్వమని వేడుకుంటున్నాం. అయ్యా, మంచి సంచలనాత్మకమైనటువంటి నీ మాటలను బోధించడానికి నిలబడ్డ నాకు పరిశుద్ధాత్మని సహాయం నాకు అందించమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. పిల్లలారా, మీ అందరికీ చేరి వచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. సిబిటి సిద్దిపేట గాడ్ మై ఫాదర్ BYY యూట్యూబ్ ఛానల్ నందు నేను మాట్లాడే ప్రతి విషయాన్ని మీకు అందులో ఉంటుంది. మీరు ఎలాంటి సందేహాలున్నా, మీకు ఎలాంటి బైబుల్లో మరి తెలియని విషయాలు ఏవైనా సరే తక్కువ టైంలో మాట్లాడి కుదిర్చి మీకు వినిపించడానికి సిద్ధపడుతున్నాను. పిల్లారా, మరొక విషయం, మాట్లాడబోతున్నటువంటి ప్రతి విషయం వెనకాల మీ ప్రార్థన ఖచ్చితంగా ఉండాలని నేను ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను. మరి ఇక లేకపోతే మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నటువంటి పాఠం పేరు మనిషి శాపం పెడితే మనిషికి నిజంగా తగులుతుందా? ఈ మనిషి శాపం పెట్టడం ద్వారా మనిషికి తగులుతుందనే భ్రమ ప్రతి మనిషికి ఈరోజు చెబుతున్న నాతో పాటు అందరికీ ఉంది. ఇవన్నీ విషయాలు పట్టబయలు చేయడానికే ఈరోజు ఈ పాఠాన్ని చెప్పడానికి నేను ఆశపడుతున్నాను. దేవుడు రాయించినటువంటి మహాజ్ఞాన గ్రంథంలో నుంచి కొన్ని విలువైన మాటలని మనం చూసుకుందాం. ఎందుకంటే మనిషి శాపం పెడితే నిజంగా మనిషికి తగులుతుందా అని ఆలోచించగలిగితే, అవునండి, పలానా మనిషి శాపం ద్వారానే మేము ఈ స్థితికి చేరుకున్నాము. ఒకప్పుడు మేము చాలా బాగానే ఉండేవాళ్ళం. ఆస్తులు, అంతస్తులు, ధనం ఇవన్నీ మాకు ఉండేటి. కానీ ఒక వ్యక్తితో మేము సంభాషణలో అతనితో గొడవ పడిన తర్వాత అతడు కొన్ని విషయాలను మమ్మల్ని శపించాడు. ఆ శాపన ఇప్పటికీ నేటికి గుర్తుంది. ఆ శాపన ద్వారా ఈరోజు మా పరిస్థితి ఏమి లేకుండా పోయింది. ఆ శాపం ద్వారానే అతడు ఆమె తిట్టడం ద్వారానే మేము ఈ స్థితికి ఈరోజు చేరుకున్నామని చెప్పని ఈరోజు ప్రతి మనిషి అనుకుంటున్నాడు. పిల్లరా, అయితే దీనికి బైబిల్ ఇచ్చే చక్కని సమాధానం ఏమిటో బైబిల్ నుంచే మనం చూద్దాం. బైబిల్లో ఏమైనా శాపాలు ఉన్నాయా? ఎటువంటి శాపాలు ఉన్నాయి? ఎటువంటివి వర్తిస్తాయి? నిజంగా మనిషి శాపం పెడితే అది ఎంతవరకు శాపం తగులుతుంది? మనిషి తలుచుకుంటే మరో మనిషిని శాపంతో గురి చేయగలడా? ఈరోజు బైబిల్ ఇచ్చే చక్కని సమాధానం గురించి మనం బైబిల్లో నుంచి తీసుకుందాం. పిల్లరా, మన భారతదేశంలో ఉన్నటువంటి ఇవే ఆలోచనలు ప్రతి ఒక్కరిలో ఉన్నాయండి. ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు ఒక పాముని చంపామండి, చిన్నతనంలో ఒక పాముని చంపితే పెద్ద అయిన తర్వాత కూడా మమ్మల్ని వెంటాడుతుంది అని చెప్పిన మాటలు మీరు ఎన్నో గ్రామాల్లో వినకపోదు. ఖచ్చితంగా వింటారు. నేను చిన్నగా ఉన్నప్పుడు మా ఇంట్లోకి పాము వస్తే నేను అక్కడ చంపాను, లేదా పొలానికి వెళ్ళేటప్పుడు ఒక పాము వస్తే నేను అక్కడ చంపాను. అది చంపాను కనుక అది పగబట్టి నేటికి అది నా వెంట పడుతూ ఎక్కడికి వెళ్ళినా 2 మారులు చంపాలన్నట్టుగానే వచ్చింది కనుక ఈ దోష శిక్షని నేను మరి పోగొట్టుకోవాలని మనిషి ఆరాటపడుతూ ఆ శాపం నిజంగానే తగిలిందని చెప్పని ఈరోజు భారతదేశంలో లేకపోలేదు. ఇకపోతే ప్రియులారా, ఇలాంటి నమ్మకం ఉన్న వారికి నిజంగా శాపం ఒక మనిషికి కీడు చేస్తే ఆ మనిషి మరొక మనిషిని తిడితే నిజంగా శాపం తగులుతుందా అని మనం ఆలోచించగలిగితే దీనిలో నుంచి మరి బైబిల్ ఏం చెప్పిందో మొదటిగా ఆ వచనాన్ని చూసుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం. సామెతల గ్రంథం
6వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసినట్టయితే, సామెతల గ్రంథం 26వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసినట్టయితే 2వ వచనం చివరిగా లైన్ లో ఉంటుందండి. హేతువు లేని శాపం తగలకపోవును అంటున్నాడు. అంటే హేతువు లేని శాపం తగలకపోవును. హేతు అనగా కారణం. కారణం లేకుండా తిట్టే ఏ శాపమైనా ఏ వ్యక్తికైనా తగలదు. ప్రతి మనిషి ఈ భూమి మీద కనిపిస్తున్న వాడు కారణం లేకుండానే తిడుతున్నాడు అన్నది గమనించుకోవాలి. వాడు చాలా బాగున్నాడని చెప్పని తన మనసులో శపించుకోవచ్చు. లేదా ఆర్థికంగా మన కండ్ల ముందు వాడు ధనాన్ని సంపాదించుకొని తన కుటుంబం అంతా ఆర్థికంగా డెవలప్మెంట్ అవుతుంటే చూసి కళ్ళు ఓర్వని వారు కూడా ఊరికనే శపించవచ్చు. శపించినంత మాత్రాన మనిషికి తగులుతుందా? బైబిల్ అదే మాట అంటుంది. ఏమని? కారణము లేని శాపం తగలకపోవును. కారణం లేకుండా ప్రతి మనిషిని దూషించుకుంటే పోతున్నాడు ఈరోజు ప్రతి మనిషి. తగులుతుందా? అలా తగులుతుందా? ఎంతమంది అండి కారణం లేకుండా శపించేవాళ్ళు. వాక్యం చెబుతుంటే మంచి బోధలో నడుస్తున్న వాడిని చూసి కూడా వాని బోధన అని చెప్పని శపించుకుంటూ వెళ్ళిపోతున్నారు. నువ్వు శపించినంత మాత్రాన తగులుతుందా? కారణం లేకుండా ఎవరు శపించినా తగలదని బైబిల్ చెప్తుంది. నువ్వు అనుకుంటున్నావు ఏదో విషయంలో నాకు చిన్నప్పుడు ఏదో ఒక విషయం జరిగింది కనుక ఆ విషయంలో అతను శపించాడు, ఆమె అక్కడ శపించింది కనుక నా పరిస్థితి ఈ స్థితికి ఇంత దిగజారిపోయే స్థాయికి వచ్చింది, అతను తిడితేనే వచ్చిందని నువ్వు అనుకుంటున్నావు. పొరపాటు. నిజంగా యోబు గారి గురించి కూడా బైబిల్లో దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. న్యాయవంతుడు, యథార్థవంతుడు, మంచివాడని సాక్ష్యం ఇచ్చింది. యోబుకు తగలలేదా? ఆస్తిని పోగొట్టుకున్నాడు, కుమారులను పోగొట్టుకున్నాడు, ఎడ్డని పోగొట్టుకుంటున్నాడు, ఇలా ప్రతిదీ పోగొట్టుకుంటున్నాడు. అంటే ఎవరు శపించారని ఆ యోబుకు తగిలింది? ఎవరు శపించారని యోబుకు తగిలింది చెప్పు? తగలలేదు. ఇంకో మాట కూడా, సందర్భాన్ని కూడా మనం చూసుకుందాం. పిలాతు గలిలయలోని కొందరి రక్తాన్ని కలుపుతూ, అదే మీరు చదువుకోండి, తర్వాత రిఫరెన్సెస్ చెప్తున్నాను. లూకాసు వార్త 13వ అధ్యాయం 1, 2, 3 వచనాల్లో మీరు చూసుకున్నట్టయితే అక్కడ ఉంటుంది. అక్కడ యూదులకు ఒక నమ్మకం అక్కడ ఉంది. యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి అక్కడ మాట అంటుంటాడు. ఈ పిలాతు గవర్నర్ ఉంటాడు కదా, అక్కడ యెరూషలేము మందిరంలో బలులు ఇద్దామని కొంతమంది గలిలీలలో మొక్కుకున్న వారందరూ మరి మేకలు కావచ్చు, గొర్రెలే కావచ్చు, బలిద్దామని వెళుతుంటారు కదా. అందులో గలిలు కూడా బయలుదేరుతారు. వాటి బలులతో పాటు కొంతమంది గలిలీల రక్తాన్ని కూడా మెడలు కోసి ఆ రక్తంతో పాటు ఈ రక్తాన్ని కలిపి అక్కడ ప్రోత్సహించినట్టుగా మనం చూడగలం. అయితే ఇక్కడ యూదులు ఆ విషయాన్ని యేసుప్రభు వారి దగ్గరకు వచ్చి మాట్లాడుతుంటారు కదా. ఏమని? అదిగో ఈ రోజున్న పిలాతు గలిలీలో కొంతమందిని చంపి వాళ్ళ మెడలు కోసేసి వారి రక్తంతో పాటు వీరి రక్తాన్ని కలిపి ప్రోత్సహించిన కనుక వారు ఏం తప్పు చేశారు? వారున్న కాలంలో ఎంత పెద్ద తప్పు చేసుంటే పిలాతు వీళ్ళ మరి గలిలీలో ఉన్నటువంటి వారిని నరికించి వారి రక్తాన్ని ఆ బలులతో పాటు మరి ప్రోత్సహించబడాడంటే వారు ఎంత పాపం చేశారో అని యేసుప్రభు వారితో అన్నప్పుడు యేసుప్రభు వారు అంటాడు కదా, మీరు అలా అనుకుంటున్నారా? కాదని నేను చెప్తున్నాను అంటాడు కదా. వారు ఏదో ఒక తప్పు పని చేశారని నువ్వు అనుకుని గలిలీలలో నేను నరికేసి భరించినటువంటి ఆ రక్తంతో పాటు ఈ రక్తాన్ని కలిపినంత మాత్రాన వారు ఏదో తప్పు పని చేశారని నువ్వు అనుకుంటే అది కాదని యేసు చెప్తున్నాడు. అది మనిషి అనుకుంటున్నాడు. ఏదో తప్పు చేస్తే యాక్సిడెంట్ అయిందని, ఏదో తప్పు చేస్తే మనిషి మరణించిందని, ఏదో తప్పు చేస్తే తన కుటుంబంలో ఏదో కీడు సంభవించిందని నువ్వు అనుకుంటే పొరపాటు. ఒకవేళ నిజంగా మరి మనుషుల పట్ల నువ్వు చెయ్యరానిది కనుక ఏదైనా చేస్తే వాడు కనుక నిత్యం శపిస్తే తగులుతుందా అనంటే మరి తగులుతుంది. ఎందుకు తగలదు? ఒకరి జీవితాన్ని పాడి చేసి, ఒక స్త్రీ జీవితాన్ని పాడి చేసి ఆమెని అలా వదిలేసి మరొకరి జీవితాలను పాడి చేసి అలా నిరభ్యంతరంగా వదిలేసి నువ్వు ఎంజాయ్గా బతుకుతుంటే ఆమె నీ పైన శపిస్తుంటే మరి జరగదా? అనంటే జరుగుతుంది. కానీ శపిస్తున్నవాడు చాలా భక్తిలో ఉండాలి. శపిస్తున్నవాడు దేవుని పట్ల కుడిగాని ఎడమగాని తిరగకుండని వాడై ఉండాలి. పడుతున్న వాడు కూడా చాలా దుర్మార్గుడై ఉండాలి. అప్పుడే ఆ శాపం అతనికి తగులుతుంది. వెళ్ళరా? ఇకపోతే శపించినంత మాత్రాన అది తగులుతుందా?
ఒక మనిషిని మరో మనిషిని శపిస్తే తగులుతుందా అంటే ఇక్కడ చూడండి, యేసు ప్రభు వారిని కూడా భూమి మీద ఏ తప్పు చేశాడని చెప్పని ఆయన సెలవు ఎక్కాలి. స్టెఫెను కూడా చేశాడు. స్టెఫెను కూడా మరి మరణింపబడ్డాడు. మరి ఎవరు తిడితే, ఎవరు శపిస్తే స్టెఫెను అంత ఘోరమైన మరణాన్ని మరి పాల్పడ్డాడు. ఇకపోతే అపోస్తలులు ఎంత శిక్షలు అనుభవించారు. యాకోబు ఖడ్గంతో నరికించబడ్డాడు. అంటే ఏం పాపం చేశారని, ఎవరు శపిస్తే వారికి అలాంటి శిక్షలు జరిగినాయి అని మనం ఆలోచించగలిగితే, ఎవరూ శపించలేదు వారిని. శపిస్తున్న వారిని శపించి దూషించి, అపోస్తలులను దూషించలేదు ఆనోడు ఇశ్రాయేలుడు, యేసును దూషించలేదు ఆనోడు యూదులు. యేసు ప్రభు వారిని, ప్రవక్తలను, అపోస్తలులను అన్యాయంగా దూషించి మరి రాజులకు, గవర్నర్లకు చట్టానికి అప్పగించి వాళ్ళందరినీ భూమి మీద లేకుండా చేసిన వారందరూ దూషించిన వారే. చనిపోయిన వారిని, బ్రతుకున్న వారు వీరంతా దూషించిన వారే. కానీ దూషింపబడుట చేత వారు దూషించారు కదా అని అంతకుముందు ఈ భక్తులు, ఈ ప్రవక్తలు యేసు ఏదో తప్పు చేశారని నువ్వు అనుకుంటున్నావా? కాదు. లోకం నువ్వు ఏం తప్పు పని చేయకపోయినా సరే, నువ్వు ధనంలో ఎదుగుతున్నావా నిన్ను చూసి జపిస్తూనే ఉంటారు. నీ కుటుంబం ఎదుగుదలలో, బాగా ఎదుగుదలలో ఉన్నదా చూసి శపిస్తూనే ఉంటారు. ఓర్వలేని శపించడం ఇది. ఓర్వలేకుండా శపించినంత మాత్రాన అతనికి తగులుతుందా అంటే కాదు కదా. ఇక్కడ ఏమంటున్నాం, మొదట్లోనే మనం చదువుకున్నాం సామెతల గ్రంథం పాఠానికి మూలమే అది. కారణము లేకుండా 26వ అధ్యాయం 2వ వచనం, హేతువు లేని శాపం తగలకపోవును. అంటే కారణం లేకుండా శపించేవాడు ఎవడన్నా తిట్టుకున్నంత మాత్రాన నాకు ఏమీ తగలదు. తిడుతున్న నువ్వే నష్టపోతావు. తిడుతున్న నువ్వే చాలా ప్రమాదంలో చిక్కులో ఉన్నావు. పడుతున్న వానికి శిక్ష కాదు, దూషించిన వాడే శిక్షలో ఉన్నాడన్న సంగతి తెలియక దూషిస్తున్నారు. ఈ రోజు ఈ పాఠం ద్వారా మనం తెలుసుకోవాల్సిన అనేకమైన విషయాలు మనకు ముందున్నాయి. పిల్లారా, మనిషి శపిస్తే శాపం తగలదు, కానీ దేవుడు శపిస్తే నిజంగా తగులుతుంది. మనిషి ఎంతండి, మనిషి శపించినంత మాత్రాన మనిషికి తగులుతుంది అనుకుంటే ప్రతి కుటుంబాలలో విభేదాలు ఉన్నాయి, విమర్శలు ఉన్నాయి. ఎన్నో చాటుకు దూషించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఏ శాపం తగలడం లేదే. నువ్వు శపిస్తే ధనం నష్టపోతుందేమో, నువ్వు శపిస్తే ఆస్తి నష్టపోతుందేమో, నువ్వు శపిస్తే ఆరోగ్యం పాడైపోతుందేమో. కానీ దేవుడు గనక శపించగలిగింది అనుకో, భూమి మీద నువ్వు లేవకుండా అయిపోవాల్సిందే. నిజంగా మరి దేవుడు నిజంగా ఎవరిని శపించాడు? దేవుడు శపిస్తే ఏ రేంజ్ లో ఉంటుందని మనం ఆలోచించగలిగితే, కయ్యేను మొదట శపించాడు కదా, తెలుసు కదా. రెఫరెన్స్ చెప్తాను, మీరు చదువుకోవచ్చు. తర్వాత ఆదికాండం 4వ అధ్యాయం 11వ వచనంలో అన్నదమ్ములు ఇద్దరు కలిసి దేవునికి అర్పణగా ఇస్తారు. హేబేలు మాత్రం మంచి స్వచ్ఛమైన అర్పణ ఇచ్చేశాడు కదా. ఆ అర్పణని దేవుడు ఎక్స్పెక్ట్ చేశాడు. పైనుంచిన అగ్గి వచ్చింది, వెలిగిపోయింది. కానీ కయ్యను కూడా ఇచ్చాడు, కానీ దేవుడు ఎక్స్పెక్ట్ చెయ్యలేదు. ఎందుకంటే చెయ్యలేనందున వెంటనే తమ్మినికి తనలో ఈర్ష్య కలిగింది. నేను పెట్టినటువంటి ఆ అర్పణను దేవుడు యాక్సెప్ట్ చేయలేదు. తన అన్నదైన హేబేలు యాక్సెప్ట్ చేసినందుకు తట్టుకోలేక తన తమ్మిని చంపేశాడు. నరహంతకుడు, మంచోడు కాదు, వాడు చంపాడు కదా. చంపిన తర్వాత ఏమంటున్నాడు అక్కడ చూడండి, ఆదికాండం 4వ అధ్యాయం 11వ వచనం. పిల్లారా, మంచి మాటలు. 4వ అధ్యాయం 11వ వచనం, కావున నీ తమ్ముని రక్తమును నీ చేతుల నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు అన్నాడు. దేవుడు శపించిండు. శపిస్తే ఏం జరిగింది? కయ్యేనుని దేశం మీద, భూమి మీద దేశ దిమ్మరువైతావు అన్నాడు. ఎక్కడికో వెళ్ళిపోయాడు, దేశ దిమ్మరిగా ఉన్నాడు. కయ్యేనికి మంచి పేరు ఉందా? దేవుడు ఒకసారి శపింపబడిన తర్వాత మనిషికి మంచి పేరు ఎలా ఉంటుందండి? దేవుని చేత శపింపబడ్డాడు. ఆదాము అవ్వలు శపింపబడ్డారు. తప్పు పని చేసి, పొరపాటు చేసి శపింపబడ్డారు. అంటే వాళ్ళు పెద్ద తప్పు చేశారని, వారు క్షమించలేని తప్పు చేశారని కాదు. అక్కడ దేవుని మాట వినలేందుకే శపింపబడ్డారు. ఏదేను వనంలో నుంచి బయటికి గింటేయబడ్డారు. అదే శపించడం అంటే. భూమిని శపించాడు దేవుడు, నేటికి శపింపబడింది. పామును శపించాడు. యుక్తి గలదై ఉన్నది, చాలా పెద్ద దేహంతో, ఆకారంతో ఉన్నది పామును శపించాడు. నేలకు పాకుతూను బ్రతకనన్నాడు. నేటికి నేలకు ప్రాకుతూ బతుకుతుంది. అలా ఉండాలండి శపిస్తే. మనిషి శపిస్తే ఎంత అండి? మనిషి శపిస్తే తగులుతుందా? పోనీ నువ్వు శపించేది ఏమైనా దైవాని చిత్తానుసారమైనటువంటి శపించడం అనేది
ఏం శపించడం? ఓర్వలేని శపించడం అనేది. బాగా మాట్లాడుతుంటే ఓర్వలేవు, ఎత్తుగా ఉంటే ఓర్వలేవు, ధనాన్ని సంపాదిస్తే ఓర్వలేవు, తన కుటుంబం అందరు కలిసి మరి ఆనందంగా ఉంటే పక్క నుండి ఓర్వలేదు. ఓర్వలేని నీ దూషణనే తప్ప ప్రేమతో కూడుకుంది కాదే. అందుకే ఓర్వలేని తిట్లు, ఓర్వలేని శాపం మనిషికి తగలదని బైబుల్ చెప్తుంది. ఈరోజు అక్షరాల ధైర్యంగా ఉండు. ఈరోజు నువ్వు ఎందుకు బలపడుతున్నావు? ఎవరు శపించినా ఏమి తగలదు. ఎవరు శపించినా దేవుడు యాక్సెప్ట్ చెయ్యడు. నువ్వు శపించినంత మాత్రాన తగులుతుంది. దేవుడు ఎందుకు పైన? మనిషి శపిస్తే దేవుడు అక్కడ నుంచి ఆజ్ఞ ఇచ్చినప్పుడే అతడుకు శపింపబడతాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను శపించాను అనుకో ఒక వ్యక్తిని, నేను శపిస్తే అది జరిగినప్పుడు, ఆజ్ఞగా మారినప్పుడు ఇక దేవుడు ఎందుకు? అంటే నేను ఒక వ్యక్తిని శపిస్తే దేవుడు కూడా పైనుంచి యాక్సెప్ట్ చేసి నా కుమారుడు నిజంగా నా కొరకు బతుకుతున్న వ్యక్తుడు అన్యాయంగా ఆ వ్యక్తికి అన్యాయం జరిగింది కనుక, తన కుటుంబానికి అన్యాయం జరిగింది కనుక, తన ఒక జీవితాన్ని ఆగం చేశాడు గనక, రోడ్డు పాలన చేశాడు గనక, నిజంగా ఇతరుడు శపిస్తుండు గనక నా కుమారుని శపించినప్పుడు నేనెందుకు ఊరుకుంటానని దేవుడు అక్కడ విని, నువ్వు ఎవరినైతే శపిస్తావో ఆ వ్యక్తి పైన దేవుని శాపం వస్తుందే తప్ప మనిషి తిట్టడం ద్వారా వెంటనే శాపం తగలదు. మరి ఇంతకీ మనుషులు మనిషిని శపిస్తే నిజంగా తగులుతుందా అంటే మరి బైబిల్లో ఎక్కడైనా ఉందా అని అంటే ఉంది. ఎందుకు లేదు? గొలియాత్ అనేవాడు వచ్చాడు, ఫిలిస్తీన్ దేశం నుంచి వచ్చాడు కదా. గొలియాత్ అనేవాడు వచ్చాడు, ఏం చేశాడు? గొలియాతు యుద్ధానికి వెళ్తున్నాడు. సౌలు ఉన్నాడు, లక్షల సైన్యాన్ని పెట్టుకున్నాడు. ఉపయోగం ఏమిటి? లక్షల సైన్యాన్ని పెట్టుకున్నాడు, బడులను పెట్టుకున్నాడు, లక్షల మంది శూరులను పెట్టుకున్నాడు, పెద్ద రథం మీద కూర్చున్నాడు. ఉపయోగం ఏంటి? యుద్ధానికి వెళ్ళాడా? వెళ్ళలేదు. యుద్ధంలో ఛాలెంజింగ్ ఏంటంటే మీలో నుంచి ఒకడు రావాలి, మాలో నుంచి ఒకడే వస్తాం, మా ఇద్దరిలో గెలుపు ఎవరిది అవుతుందో వారి కింద వారు దాసులుగా కావాలన్నాడు. అవునా కదా? కదా అంటే అయ్యారా? ఎవరైనా వెళ్ళారా? వెళ్ళలేదు కదా. కానీ దావీదు గారు ఒక్కడే మరి యుద్ధానికి అంతమంది ముందు, ఇశ్రాయేలుల ముందు ఫిలిస్తీయుడిని ఎలా చంపాడో, ఎలా మీదికి వెళ్ళాడో అన్న సంగతి మన చరిత్రలో చూసుకుంటాం. మరి దావీదు ఫిలిస్తీయుడైనటువంటి గొలియాతు మీదికి వెళుతున్నప్పుడు గొలియాతు అంటున్న మాట కనుక మనం చూడగలిగితే, శపిస్తున్నట్టుగా మనం చూడగలిగితే, గొలియాతు దావీదుని శపిస్తుండే. ఎక్కడ? మొదటి సామ్యూయేలు గ్రంథం త్వరగా చూసుకున్నట్టయితే 17వ అధ్యాయం 43వ వచనం. 17వ అధ్యాయం 43వ వచనం ఏమంటుంది ఇక్కడ? 43వ వచనం, ఫిలిస్తీయుడు కర్ర తీసుకొని నువ్వు నా మీదికి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించెను అన్నాడు. ఏమండి, దావీదు గారు చాలా చిన్నగా ఉన్నాడు. గొలియాతు వాడు తినే తిండి ఏ రేంజ్లో ఉందో మీరు అర్థం చేసుకోవాలి. ఎన్ని మూరలు అని చెప్పిండు? 12 మూరలు, 8 మూరలు అని చెప్తాడు కదా బైబిల్లో. అంత ఎత్తుగలవాడు. ఒక తొంటి బలువున్నంత బరువు కాదు ఇక్కడ దావీదు గారు. చిన్నవాడే. వస్తున్నప్పుడు ఒక్కడిగా నా మీదకి వస్తున్నావులే నేను కుక్కనా అని అన్నప్పుడు కత్తి తీసుకుని యుద్ధానికి వెళ్ళి దావీదుని చంపాలా గాని ఇక్కడ దేవతల పేరట శపించడం ఏంటి? అంటే దేవతల మీద శపిస్తున్నాడు ఎందుకు అంటే దేవతల పేరు పెట్టి చెప్పించిన తర్వాత మాత్రం తగులుతుందనా వాడి ఉద్దేశం? ఫిలిస్తీన్లో దేవుళ్ళు ఉన్నారు కదా, గాతే కావచ్చు, 5 పట్టణాలు ఉంటాయి కదా, ప్రధానమైన పట్టణాలు ఉంటాయి కదా ఫిలిస్తీన్ల దేవతలలో. అంటే ఆ దేవతలను పేరు పెట్టి దావీదు గారిని శపించినట్టుగా మనం ఇక్కడ చూడగా, నా మీదికి వస్తున్నావే నేను ఏమైనా కుక్కనా? కుక్కలకు వస్తున్నామేది చాలా పెద్దవాడు నేను, మరి పెద్దవాడు నాకు దావీదుతో యుద్ధమాడు, దేవతల పేరు పెట్టి శపించడం ఎందుకు అనంటే వాని ఉద్దేశం ఏంటంటే దేవుని పేరు పెట్టి శపిస్తే దావీదుకు శాపం తగులుతుందని. అలా తగులుతుందా? తగలదు. అది వాని నమ్మకం. అది దేవతల పేరు తిట్టినంత మాత్రం శాపం తగిలిందా? తగిలిందా? మరి ఎక్కడ తగిలింది? దావీదు నిరభ్యంతరంగా వాడిని తల నరికి తీసుకొని మరి ఫిలిస్తీన్ల ఇశ్రాయేళ్ల దేశాలలోకి దర్జాగా వెళ్ళాడు. ఆ రోజు విజయాన్ని దేవుడు దావీదు ద్వారా విజయాన్ని అందించాడు ఇశ్రాయేళ్లకు. దావీదు రాజుగా అయ్యాడు, 40 సంవత్సరాలు పరిపాలించాడు, విజయంగా ఉన్నాడు. మరి ఆ రోజు శపించాడుగా దేవతల పేరు మీద. అందుకే మనం మొట్టమొదటిగా మనం అనుకున్నాం కదా, కారణం లేకుండా శపింపబడింది ఏది ఆస్పెక్ట్ కాదు. సామెతల గ్రంథంలో ఉన్న ప్రకారంగా కారణం లేకుండా శపించేది ఏదైనా పరిగణలోకి రాదు.
ఇకపోతే పిల్లరా, శాపం పెట్టే అధికారం దేవుడికి మాత్రమే ఉంటుంది. అయితే మనుషులు పెట్టే శాపం కూడా ఉంటుంది, అది దేవుని ఉద్దేశం కలిగినదై ఉండాలి. ఇప్పుడు మనుషులు పెట్టే శాపం కూడా ఉంటుంది, అది దేవుని ఉద్దేశం కలిగినదై ఉండాలి. ఎలాంటిది? మనకు నోవాహు గారు ఉన్నారు. మీకు షార్ట్గా చెప్తున్నాను. నోవాహు గారు ఉన్నాడు. ఆదికాండం 9:20 వచనం. జలప్రలయం కూడా అందరూ చంపేస్తాడు, తన ఫ్యామిలీని మాత్రమే కాపాడతాడు, జంతువులను కాపాడతాడు. అలా బయటకు వచ్చిన తర్వాత ఒక ద్రాక్ష తోట వేసుకొని మత్తుడైపోయి ఉంటాడు కదా, బట్టలు లేకుండా వస్త్రహీనుడై ఉన్నప్పుడు తన పెద్ద కుమారుడు చిన్న కుమారుడు హాము అనే ఒక వ్యక్తి చూస్తాడు. హాము నుంచి వచ్చిన వాళ్ళే కానానీయులు కదా. అయితే మరి వస్త్రము లేక పడుకున్నటువంటి తన తండ్రి పైన వస్త్రం వేయొచ్చు కదా. వెంటనే అక్కడ ఉన్నటువంటి కోడళ్లకు, తన కుమారులకు, అన్నదమ్ములకు అందరికీ చెప్పేశారు, అవి వస్త్రం లేకుండా పడిపోయిన మన నాన్న మత్తుహీనుడై పడుకున్నాడని చెప్పేశారు. ఈ విషయం అందరూ ఫ్యామిలీ అంతా కలిసి వచ్చి తన శరీరం పైన వస్త్రాన్ని కప్పి తర్వాత నిలబెడతారు. ఏం జరిగిందని చెప్పండి. మేలుకున్న తర్వాత, అయ్యో పలానా హాము కానాను, మరి నీ పైన వస్త్రం లేకపోతే వెంటనే మాకు కొంచెం చెప్పడం ద్వారా మీ వస్త్రం కలిపామంటే, అయ్యో నాకు వస్త్రం లేకపోతే వాడే మీదగా కప్పొచ్చు కదా, ఇంతమందికి తెలిసాలి ఎందుకు చేసిందని చాలా సీరియస్ గా కోపమైనట్టుగా ఉన్నాడు. పైగా అందులో దేవునికి ఇష్టానుసారుడైనటువంటి నీతిమంతుడు. ఆ ప్రపంచమంతా కయ్యేను నుంచి వచ్చిన సంతానమే అదంతా. కయ్యేనుని శపింపబడ్డాడు, కయ్యేను నుంచి వచ్చిన సంతానమే. నోవాహు జల ప్రళయం దాకా పుట్టిన వారంతా దేవునికి ఒకడు కూడా ఇష్టంగా బతకలేలే. ఎవరు కూడా బతకలేదు. దేవునికి ఒకరు బతకగా దేవుని చంపేసి ఒక కుటుంబాన్ని మాత్రమే బ్రతికించినట్టుగా మనం చూసుకుంటాం కదా, అదే నోవాహుని. అలాంటి నోవాహు దేవుని ఇష్టానుసారంగా ఈ కాలంలో, ఈ ప్రపంచంలో ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చూస్తే నిజంగా నువ్వే నా ఎదుట నీతిమంతుడు అన్నాడు కదా. అంత గొప్ప సాక్ష్యం పొందినవాడు కదా. వెంటనే అంతమంది ముంగుడు తన కుటుంబం కూడా అవమానపరిచినట్టుగా అనిపించి కానాను చెప్పిస్తాడు కదా, తన కుమారుని శపిస్తాడు. ఎక్కడ అది ఉందని మనం ఆలోచించగలిగితే ఆదికాండం 9వ అధ్యాయం 25వ వచనం. ఆదికాండం 9వ అధ్యాయం మరి 25వ వచనంలో చూసుకున్నట్టయితే పిల్లరా, ఇక్కడ ఉంటారు చూడండి. కానాను శపింపబడిన వాడై తన సహోదరుడు దాసుడగునాగునను అనెను. కానాను శపింపబడిన వాడై తన సహోదరులకు దాసానుడగునని చెప్పని అన్నాడు. ఇద్దరున్నారుగా, హాము యాపేతులు, షేము హాము. వాళ్లకు ఇతడు కానాన్ అనే వ్యక్తి దాసుడైతాడు అని చెప్పన్నాడు. ఎందుకు శపింపబడ్డాడు? మరి మనిషి శపిస్తే తగులుతుందా? దేవుని ఉద్దేశ సారంగా ఉంది కనుక తగిలింది. అక్కడ ఎక్కడ? యెహోషువ నాయకత్వంలోకి వెళ్ళిన తర్వాత తగులుతుంది. ఒక్క కానాను అనే ఇతని ద్వారా కానానీయులుగా పిలువబడి కానానీల వంశం అనేది కూడా ఏర్పడుతుంది. కానానీయులుగా భూమి మీద మనం చరిత్రలో బైబిల్లో చూసుకుంటాం. ఇశ్రాయేలులకు కానానులకు యుద్ధం జరిగినప్పుడు యెహోషువ నాయకత్వంలో కానానీయులు ఓడిపోతారు, ఇశ్రాయేలు కింద దాసులుగా మారిపోతారు అన్నాడు కదా. ఇక్కడ దాసులుగా తన సహోదరులకు కింద దాసులుగా మారిపోతాడు అని చెప్పిన సంగతి అంటే యెహోషువ నాయకత్వంలో ఇక్కడ నెరవేరింది. అంటే మనిషి శపిస్తే జరుగుతుందా? కొన్ని జరుగుతుంది. ఎలా జరిగింది? దేవుని ఉద్దేశానుసారంగా శపిస్తే ఖచ్చితంగా జరుగుతుంది. ఇకపోతే మరొకడున్నాడు, మరొక భక్తుడు. ఎవరు? మాట ద్వారా పలికితే శపింపబడతాడు, దీవించబడితే దీవించబడగలిగిన వాడే బిలాము. తెలుసు కదా, బారాకు అనే రాజు మోయాబు రాజుతో మరి లంచాన్ని తీసుకొని పాపం ఇశ్రాయేలుడు ఐగుప్తును దాచుకొని ఒకే చెప్పులతో బట్టలతో మరి ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ దేవుడు ఎలాగో కాపాడుకుంటూ తీసుకొని వస్తుంటే దేవుని వరాన్ని పొందుకున్నటువంటి బిలాము దేవుని పిల్లలనే శపించడానికి డబ్బుకు లొంగిపోయి శపించడానికి వస్తాడు కదా. మైదానం మొయాబు రాజుతో బాలాకుతో చూడండి. అది కూడా మనం చూసుకున్నట్టయితే మొదటి ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం 4వ వచనం. 23-4వ వచనం. ఏలయనగా మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా వారు అన్నపానములు తీసుకొని మిమ్మల్ని ఎదుర్కొన రాక నిన్ను శపించుటకు బహుమానమునిచ్చి నదుల యారాములోను పేతోరులో నుండి నీకు విరోధముగా బేరు కుమారుడైన బిలామును పిలిపించారు కదా. ప్రేమించాల్సింది పోయి దీవించాల్సింది పోయి శపిస్తాడా బిలాము? అందుకే మాట్లాడుతున్నాడు 5వ వచనం. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననుల్లక నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తం ఆ శాపమును ఆశీర్వాదము వచనంగా చేశాను. ఇక్కడ ఒక విషయాన్ని గమనించుకోవాలి.
బిలాముకు మంచి గిఫ్ట్ ఇచ్చిండు, దాన్ని దుర్వినియోగపరచుకుంటుడు. దేవుని పిల్లల్ని శపించడానికి లంచాలను పుచ్చుకొని దేవుని దుర్వినియోగపరచుకోవడానికి వచ్చాడు. కానీ దేవుడు ఉంటాడు, ఎందుకంటే శాపవచనము పెట్టింది దేవుడే, దీవవచనాలు పెట్టించేది దేవుడే. అది దేవునికి సాధ్యం, మనిషి వలన కాదు. మనిషి శపించినంత మాత్రాన జరిగిందా? ఇక్కడ బిలాము శపించాడు ఇశ్రాయేలులను, కానీ జరిగిందా? కానీ దేవుడు అనుకూలమైన విధంగానే శపిస్తున్నాడు. ఇక్కడ బిలాము దేవునికి వ్యతిరేకంగా మోయాబు రాజుతో కలుసుకొని ధనాన్ని తీసుకొని శపించడానికి వస్తుండు. కానీ శపించడానికి వెళ్ళిన ప్రతి మారు దేవుడు దీవింపబోయేటట్టుగా తన నాలిక మీద ఉంచగలిగిండు. నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు దూషిస్తే శపిస్తే ఒక మనిషికి తగులుతుంది అనుకుంటే పొరపాటరా. ఏం దూషించుకుంటావో దూషించుకో. మరొక మాట, ఎలీషను కూడా శపిస్తపడతాడు కదా. ఎలియా ఆరోహణం అయిపోయిన తర్వాత ఎలీషా మరి బెతేలు పట్టణానికి వచ్చిన తర్వాత ఆ 42 మంది పిల్లలు బోడివాడ అంటే ఎలీషకు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వెంట్రుకలు లేకపోవచ్చు. వాళ్ళని చూసి అక్కడ అంటున్నట్టుగా మాట పిల్లలు బోడివాడను బెదిరించేసరికి వెంటనే శపించేసుడుతో వెంటనే అక్కడ ఆడు వెలుగు బంటులు వచ్చి 42 మంది పిల్లలు చెప్పినట్టుగా అనిపిస్తుంది. మనం చదివినప్పుడు నాకైతే నిజంగా ఒక మాట అనిపించిందండి. ఏందండి, బోడివాడ కూడా చిన్నపిల్లలు కదా, ఏదో ఒక మాట అంటే ఎంత చెప్పించాలనా, అమ్మ బాబు ఏంటిది అని నాకు అనిపించింది. కానీ అంతకుముందు గత చరిత్ర మనం తెలుసుకోవాలి. షార్ట్ గా, బెతేలు అనే పట్టణం చాలా మూర్ఖపు పట్టణం, విగ్రహారాధనకు ప్రాముఖ్యత ఇచ్చే పట్టణం. తెలుసు కదా, యెరోబాము నుంచి మొదలు కొడితే ఎంతో మంది రాజులు బెతేలులో బంగారు దూడతో మరి అక్కడ విగ్రహాన్ని బంగారు దూడతో చేయించి బెతేలు దానులు అంటాడు. ఇదే బెతేలు. ఈ బెతేలు ప్రాంతంలో విగ్రహారాధికులు దేవుని మాటలతో ఎంతో మంది రాజులు చెప్పినా లేదు, ఎంతో మంది ప్రవక్తలు చెప్పినా వీళ్ళు మనసును మార్చుకోలేదు. చాలా డేంజరస్ బెతేలు. దట్ ఈస్ ఈ బెతేలు పట్టణానికి వచ్చిన రాగానే అక్కడ కొంతమంది ప్రవక్తల శిష్యులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఎన్నో మార్లు చెప్పుండొచ్చు ఈ బెతేలులో, కానీ వాళ్ళు వినలేదు. మారు మనస్సు లేదు వాళ్ళలో. మారు మనస్సు లేక చెప్పేది వినక దేవుని వైపు ప్రవక్తలను వస్తే కూడా చంపాలని చూసే బెతేలు చివరికి పిల్లల్లో కూడా మాత్రం మార్పు లేదు. ఒక ప్రవక్త, ఒక గొప్పవాడు, ఎలిసంత గొప్పవాడు వాడు, ఆ ప్రవక్తని ఇలా వెక్కిరించొచ్చునా, ఇలా తీసి పారేయొచ్చునా? గుర్తు పెట్టుకోండి, దేవుని నమ్మే సేవకును కానీ దేవుని నమ్మే ప్రవక్తను కానీ నువ్వు నచ్చినట్టుగా నువ్వు హేళన చేసి శపిస్తే మరి దేవుడు పైన ఉన్నాడు గనక మరి మనిషి శపిస్తే దేవుని ఉద్దేశానుసారంగా శపిస్తే నీకు తగులుతుంది. మరి జాగ్రత్త. అక్కడ తగిలింది పిల్లలు, కానీ వెలుగుబంట్లు వచ్చి చంపాలని ఇద్దరు మాత్రం అనలేదండి. శపించేసిండు కోపం వచ్చేసి. ఎందుకంటే బెతేలు పట్టణాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి మనుషులను బట్టి మార్పు లేని విధానాన్ని బట్టి చూసి పిల్లలో కూడా ఇంత చిన్నప్పటి నుంచి ఈ స్థాయికి పెద్దలను కూడా గౌరవించే స్థితి అనేది వీళ్ళకు లేనందున శపించేసి వెళ్ళిపోయినట్టుగా కొడుతుంది. కానీ తర్వాత ఎలుగుబంట్లు దేవుడు రప్పించి శపించిన దానిని దేవుడు యాక్సెప్ట్ చేసి అక్కడ 42 మంది పిల్లల్ని చెప్పినట్టు చూస్తాం. అలాగే ఏలియా కూడా శపించినట్టు కూడా మనం బైబిల్లో చూడగలం. ఎక్కడ తెలుసు కదా, నాబోతు అని అమాయకుడు పాపం. నాబోతు షోమ్రోన్ పక్కన మంచి ఫ్లాట్ అండి, మంచిగా పెన్షన్ వేసి కనిలు వేసి తన పిత్రాజితాన్ని కాపాడుకుంటూ మంచిగా ఆ పంట పొలాన్ని దాన్ని ఎంతో చూసి గర్వపడుతుండొచ్చు నాబోతు. నిజంగా ఇంత మెయిన్ సైడ్ లో మనం కూడా ఎంతో ఆనందపడతాం కదా. మెయిన్ రోడ్కి ఇల్లు ఉన్నప్పటికీ మనం ఎటో వెళ్తున్నప్పుడు ఇది మన ఫ్లాట్, ఇక్కడ మన ఫ్లాట్కి ఈ ల్యాండ్ మనది అన్నప్పుడు మంచి చక్కని చెట్లతో పెన్షన్ వేసి మనం ఇష్టానుసారంగా మనకు నచ్చిన ప్రాంతంలో నచ్చిన రోడ్ సైడ్ లో ఉన్నప్పుడు మనం దగ్గర బంధువులకు చూపిస్తుంటాం. అలా నాబోతు కూడా ఎంతో మందికి చూపించుండొచ్చు, ఆనందపడుతుండొచ్చు. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అమ్ముకోకూడదు. దేవుడు నా పితరుల ద్వారా నాకు అప్పగించండి కనుక ఎంత షోమ్రోన్ పట్టణం పక్కన మంచి సైట్ నాకు ఎన్నోసార్లు ఆనందపడుండొచ్చు. కానీ షోమ్రోన్లో ఉన్నటువంటి యెజబేలు, ఆహాబు అన్యాయంగా అక్రమంగా అబద్ధాన్ని సాక్ష్యాన్ని పెట్టి నాబోతుని చంపించి అన్యాయంగా బాగా నచ్చింది కదా అని చెప్పని దేవునికి నచ్చకుండా అతని పేరు మీద ఉన్న వారికి కూడా నచ్చకుండా అక్రమంగా తీసుకున్నందుకు మరి యెజబేలుని ఎలీషా శపించినట్టుగా మనం చూడగలం. ఏలియా ఏమని చెప్పించాడు? ఏ నాబోతు ద్రాక్ష తోటలో అయితే నాబోతుని చంపావో అదే ద్రాక్ష తోటలో యెజబేలు నీ రక్తం కుక్కలు నాకును అన్నాడు. పిల్లరా, నాకాడా? కుక్కలు నాకాయా? జరిగింది. దేవుని ఉద్దేశానుసారంగా మరి శపిస్తే ఖచ్చితంగా జరుగుతుంది. కానీ దేవుని ఉద్దేశానుసారంగా శపిస్తున్నావు ఈ రోజు. నువ్వు శపిస్తున్న నువ్వు ఎంతవరకు కరెక్ట్ గా ఉన్నావు? శపిస్తున్న నువ్వు దేవునిలో కుడిగాని ఎడమగాని తిరగకుండా నువ్వు బతుకుతున్నావా? నీ కుటుంబాన్ని మరి దేవునిలో మనం పెంచుతున్నాం.
ఏ ఎందులో కరెక్ట్ గా లేను నువ్వు, ఎందులో సరిగా లేను నువ్వు, ప్రార్థించను నువ్వు, అన్నం తినేటప్పుడు ప్రార్థించని నువ్వు, మీటింగ్ జరిగితే భుజాన్న బైబిల్ చేతిలో పట్టుకొని వెళ్ళలేని సోమరి నువ్వు శపిస్తే మనిషికి తగలడమేంది అయ్యా? నువ్వు శపిస్తే తగలదు, నీకే తగులుతుంది శాపం, గుర్తుపెట్టుకో. ఇదంతా పాత నిబంధనలో జరిగింది. మరి కొత్త నిబంధనలోకి వచ్చాక మనం అంతా మనిషి శపిస్తే మరో మనిషికి తగులుతుందంటే కొన్ని సిచ్యువేషన్ల బట్టి తగిలింది, ప్రవక్తల ద్వారా అది జరిగించాడు. కారణం లేకుండా ఎవరు తిట్టలేదు ఇక్కడ, కారణం ఉండే తిట్టాడు. ఎలీషా కారణంతోనే తిట్టాడు, అది యాక్సెప్ట్ చేశాడు పైన దేవుడు. నువ్వు తిట్టినంత మాత్రాన దేవుడు ఆ పైనుంచి రావాలి, అక్కడ శపింపబడాలంటే మనిషి నీకు ఇష్టం వచ్చినట్టుగా నీకు నోటికి ఏది వస్తే అది తిట్టినంత మాత్రాన వాడు శపింపబడతాడని నువ్వు అనుకుంటున్నావా? నో, అలా తిడుతున్న నువ్వే చాలా డేంజర్ జోన్ లో ఉన్నావన్న సంగతి మర్చిపోకు. పిల్లారా, పాత నిబంధనలో ఇది చరిత్ర. మరి ఇప్పుడు మనం కొత్త నిబంధనలో ఉన్నాం, యేసును నమ్ముకున్నాం కదా మనం, మనకే శిక్ష విధి లేదని నువ్వు అనుకుంటున్నావా? దేవుడు యేసుక్రీస్తు వచ్చిన తర్వాత కూడా యేసు ద్వారా కొన్ని మాటలు బయలుపరిచాడు. క్రీస్తు వచ్చాక దేవుడు ఇచ్చిన కొత్త శాపం చూస్తావా శాపాన్ని? చూడాలండి, చూడకపోతే ఎలా? మరి ఇప్పటికైనా చూస్తేనే కదా మనం భయంలో ఉండి బతకగలం, నోరు ఎక్కడ పడితే అక్కడ పారేసుకోకుండా బతకగలం. అందుకే అంటాడుగా రోమిల రాసిన పత్రిక 3వ అధ్యాయం 12-13 ఒక మాట ఉంటుంది చూడండి, మనుషుల ఉద్దేశాన్ని బట్టి మాట్లాడతాడు కదా పౌలు గారు. రోమిల రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ అధ్యాయం 12-13 వచనం చూడండి, ఏమనుంది ఇక్కడ? 13వ వచనం, వారు గొంతుక తెరిచిన సమాధి అంటున్నాడు. వారు గొంతుక తెరిచిన సమాధి తమ నాలుకతో మోసం చేయుదురు. 14వ వచనం, వారి నోటు నిండా శపించుటయు పగయు ఉన్నది అన్నాడు. వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నది, వాళ్ళ పెదవుల కింద సర్పవిషం ఉన్నది. వారు గొంతుకు తెరిచిన సమాధి, ఏది పడితే అది మాట్లాడేస్తావు, ఎవరిని పడితే వాళ్ళని దూషించేస్తావు. నువ్వు దూషించేది తగులుతుందా? దూషించే నువ్వు ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నావు? అసలు నీకు దూషింపబడుతున్న వాడు ఏం అన్యాయం చేశాడని చెప్పిన దూషిస్తున్నావు. దూషించే ప్రతి ఒక్కడు ఓర్వలేకనే దూషిస్తున్నాడు అన్న సంగతి ఈరోజు బైబిల్ సెలవిస్తుంది. యేసును చూశారు, ఓర్వలేదు, నేనే రాజు అన్నాడు. అమ్మ, నేను రాజు ఉండగా మరో రాజా అన్నాడు, ఓర్వలేదు. స్టెఫెను దేవుని గురించి మాట్లాడుతుంటే దేవుని పక్కన దేవదూతలు కూర్చున్నటయు, యేసు ప్రభు వారు కూర్చున్నటయు నేను సాక్షాత్తు చూసిన అన్నాడు. నిజమే చెప్పాడు కదా స్టెఫెన్, ఎందుకు చంపాలి? తట్టుకోలేదు, ఓర్వలేని మనుషులు ఇదంతా. ఇప్పుడు యేసును నమ్ముకున్న తర్వాత ఏ శిక్ష లేదు, మేము చాలా సేఫ్ జోన్ లో ఉన్నామని నువ్వు అనుకుంటున్నావా? యేసు పెడుతున్న శాపం చూడు ఒకసారి. యేసు ఇచ్చే కొత్త శాపం మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనం. 25వ అధ్యాయం 37-38. ఎప్పుడు పరదేశునై ఉండుట చూచి నన్ను 39 అండి. ఎప్పుడు రోగి అయి ఉంటుందని చెరసాలలో ఉండుట ఆయన నేను చూచి నీ యొద్దకు వచ్చామని అని అడిగెదరు. 41వ వచనం, క్షమించండి, 41వ వచనం. అప్పుడు ఆయన ఎడమ వైపున్న ఉండు వారిని చూసి శపింపబడిన వారులారా అంటున్నాడు. యేసే రెండవ రాకడలో తిరిగి లేచిన తర్వాత అంటున్న మాట యేసు, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవండి. ఎందుకు శపింపబడ్డారు వీళ్ళు? ఏ విధంగా శపింపబడ్డారు? యేసును నమ్ముకున్న తర్వాత సురక్షితంగా మేము బతికి ఉన్నాము, మేము ఏం తప్పు చేయడమని నువ్వు అనుకుంటున్నావా? నీ శత్రువుని నువ్వు ఇంటికి తీసుకొచ్చి అన్నం పెడుతున్నావా? నీ శత్రువు గురించి నువ్వు ప్రార్థిస్తున్నావా? యేసు చెప్పినట్టుగా శత్రువుని గురించి ఎక్కడ దొరికితే అక్కడ నోరు పారేసుకుంటున్నావు, జాగ్రత్త. నువ్వు నిత్యాగ్నిలోకి వెళ్ళిపోతావు. ఇది తిడితే ఏం పర్వాలేదులే అని నువ్వు అనుకుంటున్నావు, జాగ్రత్త. నేను చెప్పబోయే ప్రతి మాట మీరు ప్రతి ఒక్కరు మరణించిన తర్వాత అది పరిగణలోకి వచ్చినప్పుడు మీ జ్ఞాపకం వస్తుందండి. చెబుతున్న ప్రతి మాట, బైబిల్లో నుంచి తీయబడిన ప్రతి మాట మరణించిన తర్వాత మీరు ఇప్పుడు బ్రతుకున్నప్పుడు వీరిని కనుక మీరు పరిగణలోకి తీసుకోకపోతే ఎవరైనా పడితే వారు
ఇష్టం వచ్చినట్టుగా మీరు మాట్లాడి దూషిస్తే ఆ శాపం మీకు తగులుతుంది. భూమి మీద ఉన్నప్పుడు తగలకపోవచ్చు, కానీ మరణించిన తర్వాత ఖచ్చితంగా నువ్వు శపింపబడిన వారి జాబితాలను ఉంటావని చెప్పని యేసు చెప్తున్నాడు. 41 అప్పుడు ఆయన ఎడమ వైపున ఉన్నవారిని చూసి శపింపబడిన వారులారా యేసు అంటుండు. ఎలా శపింపబడ్డారు వీళ్ళు? యేసునే నమ్మిర్రు, బాప్తిసమే తీసుకున్నప్పటికీ కూడా ఎలా శపింపబడ్డారు అంటే, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నికి పోవుడి. 42 వచ్చిన నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు. పెట్టారా నీ సహోదరునికి? ఆకలి అయితే భోజనం పెట్టావా? నీ కుటుంబానికే భోజనం పెట్టుకొని తింటున్నాం కదా అయ్యా మనమంతా. లోకంలో అన్నం లేనివారు, లోకంలో నీ సంఘంలో ఇప్పటి పూటకు ఈ పూటకు వెళ్ళి ఈ పూటకు గడిపేవాడు కూడా ఉన్నాడు కదా అయ్యా. ఒక ధనవంతుడు స్థానంలో నువ్వు ఉండి ఏం చేయగలుగుతున్నావు? మేలు ఏం చేయడం లేదు. ధనముండి కూడా చెయ్యకపోతే కూడా నువ్వు శపింపబడబడిన జాబితాలోకి వెళ్ళిపోతావు. జాగ్రత్త. నా పొట్టకు నేను బతుకుతున్నానని నువ్వు అనుకుంటున్నావు, చాలా తప్పు. దేవుడు నిన్ను ఆశీర్వదించి దేవుడు నీకు ఏదో ఇచ్చి నేను ధనవంతునిగా చేస్తే సంఘంలో ఎవడో లేనివాడు ఒక అతను ఉంటాడు, అతన్ని దగ్గరికి తీసి నువ్వు అన్నం పెట్టవా? లేమిలో ఉంటే ఆపదలు ఉంటే ఆదుకోవా? ఉన్న స్థితిలో నువ్వు ఉన్నావు కదయ్యా. దేవుడు నిన్ను ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఉన్నతమైన స్థితిలో నిన్ను ఎందుకు ఉంచాడో తెలుసా? ఇగో నన్ను నమ్ముకున్న వారు భూమి మీద పిల్లలు ఎంతో మంది ఉన్నారు. వారు లేని స్థితిలో వాళ్ళు ఉన్నారు. వారికి నీకు ఇస్తుంది, వారికి ఇచ్చి నన్ను మహిమపరచక్కడని చెప్పన్నాడు. నీకు ఇస్తున్నది బీదలైన వారికి ఇవ్వమని చెప్పని, నీకు ఇస్తున్నానని చెప్పని చెప్తున్నాడు. అందుకే అంటున్నాడు చూడండి 42, నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు. దప్పికొంటిని, మీరు నాకు దాహమియ్యలేదు. పరదేశినై ఉంటుంది, మీరు నన్ను చేర్చుకోనలేదు. దిగంబరినై ఉంటుంది, మీరు నాకు బట్టలు ఇయ్యలేదు. రోగునై చెరసాలలో ఉంటుంది, మీరు నన్ను చూడవచ్చు రాలేదని చెప్పాను. వచ్చా వెళ్తున్నావా? సంఘంలో ఎవడైనా ఆపదలో ఉంటే హాస్పిటల్లో పడితే పోయి చూస్తున్నావా? అంత పగే నీలో, అంత విషమేముంది నీలో? మంచిగా జరిగిందని నువ్వు అనుకుంటున్నావు, చాలా డేంజర్ లో ఉన్నావు నువ్వు. అందుకు వారు, ప్రభువా మేము ఎప్పుడు నువ్వు ఆకలి ఉండు, దప్పికొనుడు, పరదేశినై ఉండు, దిగంబరువై ఉండుటైనను, రోగునైనను ఉండటం, చెరసాలలో ఉండటైనను చూచి నీకు ఉపచారం చేయకపోతేమని ఆయన అడిగిపోతున్నారు. మీరు ఏమనుకుంటున్నారు అంటే, వెర్రి వాళ్ళు భక్తిలో ఉన్నారనుకుంటున్నారు. వీళ్ళంతా భక్తిలో ఉన్నాము, మేము కరెక్ట్గా మరణించిన తర్వాత మేము సురక్షితంగా మంచిగా యేసుప్రభు వారితో ఉంటామని చెప్పని వీళ్ళు అనుకుంటారు. కాదు, నువ్వు సత్యం తెలుసుకున్న తర్వాత నీ సహోదరుని ప్రేమించమంటున్నాడు, ఆపదలో ఉంటే ఆదుకోమంటున్నాడు, అవసరం కూడా అప్పు ఇచ్చేయమంటున్నాడు, సాధ్యమైతే ఇస్తే తీసుకో, లేకపోతే లేదని కూడా అంటున్నాడు. నిజం. 45వ వచనం, అందుకు ఆయన మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనైనను మీరు ఇలాగూ చెయ్యలేదు కనుక నాకు చెయ్యలేదు. ఉన్నారు కదా, అల్పులే కదా, వాళ్ళంతా అల్పులే కదా. రోగి ఉన్నవాడు అల్పుడే, ధనం లేనివాడు అల్పుడే, గరీబైనవాడు అల్పుడే, మరి వస్త్రంగా లేనివాడు కూడా అల్పుడే కదా. వారందరూ సంఘంలో నీ కళ్ళ ముందే కనిపిస్తున్నారు కదయ్యా. నిన్ను హెచ్చించి దేవుడు నీకు ఏదో ఇచ్చాడు కదా, వారికి ఇవ్వవా నువ్వు? వారికి సహాయపడవా నువ్వు? వారికి సహాయపడలేదు గనుకనే నువ్వు నిత్యాగ్ని దండనకు నీకు ఇస్తున్నాను శిక్ష. మరి యేసును నమ్ముకున్నాను కదా, యేసును నమ్ముకుంటేనే చేయాల్సిన పనులు ఇవన్నీ యేసు ప్రభు వారు చెప్తున్నాడు ఇక్కడ. చేశావా నువ్వు? చెయ్యలేదు గనక నువ్వు నిత్యాగ్ని దండనానికి వెళ్ళిపోవాల్సిందే. ఎలాగో నువ్వు పాపివి. అలాగే దేవుని కొరకు బతుకుతున్న వారిని దూషించి మరీ పాపైతున్నావు నువ్వు, గుర్తుపెట్టుకో. ఫలం 100 ఫలం పొందుతున్నావు. దేవుని కొరకు బతుకుతున్న వాళ్ళని తిట్టి నువ్వు జాగ్రత్త. కొత్త నిబంధనలో ఇస్తున్నటువంటి యేసు ప్రభు వారు ఇచ్చే శిక్ష తెలుసా? చివరిగా మరొక మాట, 1 కొరింథీ 16:22, 1 కొరింథీ 16:22, ఎవడైనాను ప్రభువుని ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక. శపించేస్తున్నాడు ఇక్కడ. ఎవడైనాను ప్రభువుని ప్రేమింపకుంటే శపింపబడును గాక. ఎందుకు ప్రభువుని ఎందుకు ప్రేమించాలి మనం? ప్రభువుని ఎందుకు క్షమించాలి మనం? ప్రభువుని ఎందుకు నమ్ముకోవాలి మనం అనంటే, ప్రభు చేసిన మేలులో భూమి మీద ఎన్నో లేవా? ప్రభు మన కొరకు ప్రాణం కొరకు రక్తాన్ని ఇచ్చాడు కదా. మనం చేసిన పాపాలన్నీ బాప్తిసం ఇచ్చే యోహాను గారు అంటారు కదా, అదిగో లోక పాపములు మోసుకొని పోవచ్చున్న దీనిని గొర్రె పిల్ల అంటారు. అవునా కదా? అంటే మన పాపాలు మోసిండు, పోయిండు. మన ప్రాణం కొరకు, మన పాపాల కొరకు ప్రాణం పెట్టిండు, సిలువలో బలై వెళ్ళిపోయాడు. ఆయన పోతూ మీ సహోదరుల నిమిత్తం మీరు ప్రాణం పెట్టండి, మీ అందరి కొరకు స్థలాలు సిద్ధపరచడానికి వెళ్ళిపోతున్నాడు.
మరి ఉన్నావా? మనిషి శపిస్తే తగులుతుందా? తగలదు. చివరిగా మాట చూసుకొని ముగించుకున్న కీర్తన గ్రంథం 109, కీర్తన గ్రంథం 109, 109వ అధ్యాయం 28వ వచనం, 109వ అధ్యాయం 28వ వచనం. ఇరవై 109వ అధ్యాయం 28వ వచనంలో అంటున్నమాట, వారు శపించుచున్నారు గాని నీవు దీవింపబడదు అంటున్నాడు. ఎవరు శపిస్తున్నారు? వీరే, ఓర్వలేని వాళ్ళే శపించేవాళ్ళు. వీరు శపించినందున మాత్రాన నేను దీవిస్తాను. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? వాళ్ళకి వచ్చి శపించని, శపించేవాడిలో మరణించిన తర్వాత ఒక రోజు లెక్క ఉంటుంది. ఆ లెక్కలో వాళ్లకు శిక్ష ఉంటుంది. శపించేవారు ఎవరైనా ఉంటే గాడ్ బ్లెస్ యూ అనండి. మీరు ఎవరైనా సరే, ఎవరైనా శపిస్తురా, తిడుతున్నారా, గాడ్ బ్లెస్ యూ అనేసి. ఓకే, ఎందుకు నువ్వు గాడ్ బ్లెస్ యూ అంటున్నావు కనుక నువ్వు దీవింపబడతావు. తిడుతున్నవాడు దేవుని దృష్టిలో శపింపబడుతున్నాడు. వాడు లెక్క అప్పగించవలసిన ఒక రోజు ఉంది కనుక వాడు నరకాల్లోనికి వెళ్ళిపోతాడు, నిత్య శిక్షలోకి వెళ్ళిపోతాడు. ఇది మనిషి తిడితే మనిషికి శాపం తగులుతుందా అంటే తగలదు. నువ్వు దేవుడు శపిస్తే కనుక తగులుతుంది, మనిషి శపిస్తే ఇక్కడ తగలదు. ఎందుకు తగలదు అంటే శపించేవాడు ఇక్కడ పెద్ద గొప్పవాడేం కాదు, దేవుని కొరకు బతుకుతున్న వాడేం కాదు. నువ్వెక్కడో ఎన్నో పాపాలు చేసే ఉంటావు. నీకేదో చిన్న అన్యాయం జరిగిందని చెప్పని అతను చెప్పిస్తే తగులుతుందా? నువ్వు ముందుగా నువ్వు ఎవరైనా అన్యాయం చేయకుండా నువ్వు ఉన్నావా? మొదటగా నువ్వు నీతిగా బతుకుతున్నావా? దేవుని కొరకు చెప్పినట్టుగా మరి నిలుస్తున్నావా? నువ్వే దేవుని సరిగా బతకనప్పుడు ఎదుటి వ్యక్తిని చెప్పిస్తే దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేసి అతన్ని పరిగణలోకి తీసుకుని శాపం తగలటట్టుగా చేస్తాడా? చేయడు. కనుక ప్రియులారా, శపించే వాడిని దీవించండి, వారి కొరకు ప్రార్థించండి. ఎందుకో తెలుసా? దేవుని బ్లెస్సింగ్స్ మన పైన ఉంటాయి. ఓకే, మీకు అర్థమైందని అనుకుంటా.